పెన్షన్ పండుగ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పింఛన్ల పంపిణీలో ఓ రికార్డు నమోదైంది. ఒక్క రోజులోనే 95% మేర పెన్షన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సోమవారం రాత్రి 10 గంటలకల్లా 61.95 లక్షల మందికి అంటే 90.05% పింఛన్ పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం వారి ఇళ్ల వద్దే నగదు అందించినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పింఛన్ పంపిణీ జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.65 మంది వాలంటీర్లు ఉన్నా ఒక్క రోజులోనే పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే అని లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో అత్యధికంగా 97% పింఛన్ల పంపిణీని పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 91% పింఛన్ పంపిణీ పూర్తయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ చేయలేనిది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని కొనియాడారు. గత ప్రభుత్వంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడు పింఛన్ల పంపిణీ జరగలేదని, 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2 నెలల పాటు ఉద్దేశపూర్వకంగానే పింఛన్ పంపిణీ ఆపేసిందని, వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదంటూ ప్రజలు ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టంతో ఈ రికార్డు సాధ్యమైందన్నారు. మొత్తం 28 కేటగిరీల్లో ఒక్క రోజులోనే పింఛన్లను పంపిణీ చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లకు 1000 పెంచితే చంద్రబాబు 17 రోజుల పాలనలో 1000 పెంచి 4000 చేసిందన్నారు. గతంలో పింఛన్ను 200 నుంచి 2000కు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, వారి కష్టం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. రాష్ట్ర చరిత్రలోని ఇదొక అరుదైన ఘట్టమన్న మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీ పెద్ద వివాదాస్పద అంశమైంది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర డబ్బులు అందించాలని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. కానీ సీఎస్ అది సాధ్యం కాదని చెప్పారు. అయితే ఎండల సమయంలో పింఛన్ కోసం వచ్చి 33 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన పింఛన్ లబ్ధిదారులకు కష్టాలు తప్పలేదు. అయితే కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు ఇళ్ల దగ్గర పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది.